కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరుబాట కొనసాగుతుందని సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. మంగళవారం ఉదయం డిఎన్ఆర్ అమర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పేదల ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట కార్యక్రమం ప్రచార గోడ పత్రిక విడుదల చేశారు. అనంతరం బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇండ్లు నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసుకోవాలన్న షరతులకు భయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఇళ్లను కోల్పోవలసి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలకి ఇంటి స్థలం నిర్మాణ వ్యయం సరిపోదని, 100% ప్రజలు నిర్మాణం చేసుకోలేక పునాదులు వేసుకుని మరలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇసుక, ఇటుక, ఇనుము, సిమెంటు మొదలైన ఇంటి నిర్మాణ సామగ్రి వ్యయం అమాంతం పెరగడం ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారని అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా రీసర్వే చేయాలని, ఇల్లు నిర్మాణం చెయ్యని పట్టాలు రద్దు చేయాలని నిర్ణయాన్ని సిపిఐ ఖండిస్తుందని అన్నారు. అలాంటి దుర్మార్గమైన నిర్ణయాలు చేయడం వల్ల చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కోల్పోతారని అన్నారు. దినసరి కూలీకి పోయి జీవనం సాగిస్తున్న సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా జీవితంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న సంకల్పం సాకారం కాక అధికారులు, పాలక ప్రభుత్వాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం పక్కా గృహం మంజూరయ్యి కట్టుకుని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వ పట్టణాల్లో 2 సెంట్ల, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన్ని నిలబడి దశల వారీగా పోరాటాలు చేస్తుందని తెలియజేశారు. ఈనాటి నుండి సిపిఐ నాయకత్వం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు రావడం జరుగుతుందని, సొంత ఇల్లు లేని వాళ్లకి అర్జీలు రావడం జరుగుతుందని అన్నారు. ఆ అర్జీల లబ్ధిదారులతో కలిసి వెళ్లి జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని వారు కోరుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెంటు స్థలాన్ని 2 సెంట్లుగా మారుస్తామని, సెంటున్నర గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సెంటున్నర స్థలాన్ని 3 సెంట్లుగా మార్చిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటీవల కాలంలో కేబినెట్ సమావేశంలో ఆమోదం కూడా చేయడం జరిగింది. ఇవాళ ఆ హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి పట్టాలని, ఆ 1 సెంటు ఉన్నటువంటి ఇంటి పట్టాన్ని 2 సెంట్లుగా, సెంటున్నర ఉన్నటువంటి ఇంటి పట్టాన్ని 3 సెంట్లుగా మార్పు చేసి మళ్ళీ కొత్తగా పట్టాలు ఇవ్వాలని, అలాగే నిరుపేదలకి, ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇంటి నిర్మాణం ఖర్చు 5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇవాళ సిపిఐ డిమాండ్ చేస్తోంది. అలాగే ఇంటి నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇసుక, ఇనుము, సిమెంటు, ఇటుక ఇంటి